సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. స్థాయి స్థితి. హైందవ మతము అనేక దేవతలను ఆరాధించుచున్నదనియు, మత భేదములలో పెనుగులాడుచున్నదనియు, దేశములోని కలహములకు కల్లోలములకు ఈ విధమైన మతభేదములే మూల కారణమనియు కొందరు భ్రమించుచున్నారు. ఇది సత్యము కాదు. వివేకశూన్యులాడు విలాసవచనములు. పాశ్చాత్య దేశీయులందరూ ఇంచుమించు ఒక్క క్రీస్తుమతమునకు చెందియుండియు, ఒక్క దైవమునే ఆరాధించువారయుండియు, అడవులలోని మృగముల కన్నా ఘోరముగా దేశాభిమానము పేర యుద్ధపు నెపమున ఒకరినొకరే కాక నిరపరాధులకు ఇతర జనానీకమును సహితము, స్త్రీ బాల వృద్ధులను సహితము భస్మీభూతము చేయుచున్నారే. ఇట్టి ఘోర చర్యలకు, భీభత్స కారణరహిత బుద్ధిహీనమగు పైశాచిక ప్రవృత్తులకు మతములే కారణములా? ఏకమతము వారలై ఏకారాధకులైన ఈ క్రూరులకు మతమునకు వెనుక దాగినది ఏదైనా యున్నదా? కల్లోలములకు కలహములకు మతములు ఏమాత్రమూ కారణము కాదు. జర్మనీ దేశములో జాతి, మత, కుల, గోత్రాది భేదములకు తావులేదు. వైజ్ఞానిక విజ్ఞానములందు అసమాన ప్రజ్ఞ సాధించుకున్న దేశము బల, శౌర్య, పరాక్రమములందు అగ్రస్థానమునందుకొన్నది. అట్టి దేశము ద్వితీయ ప్రపంచ యుద్ధానంతరము 4 దేశముల వారిచే 4 భాగములుగా చీల్చబడి వారలచే పరిపాలింపబడుచున్నది. ఎట్టి విభేదములు లేని, ఎట్టి మతభేదములు లేని, ఎట్టి అనేక దేవారాధనలు లేని జపాను దేశము కూడా అన్య దేశీయుల ఆధిపత్యము క్రింద కొంతకాలము మ్రగ్గవలసి వచ్చెను. కారణమేమి? దేశముల యొక్క అధోగతులకు మత విభేదములు మాత్రమే కారణము కాదు అని జర్మనీ గుణపాఠము నేర్పించుటలేదా? భేదములు లేని ప్రపంచమును ఎవ్వరూ ఊహించలేరు. భేదములు ప్రాణుల యొక్క ఆంతరంగిక బుద్ధి సంస్కార జనితములు. ఒక్కొక్క జన్మము ఒక్కొక్క బుద్ధి సంస్కారపు బాహ్య స్వరూపము. సృష్టిలోనున్న జడములు అజడములు అన్నియు బుద్ధి వేదముల యొక్క పరిణామ కారణము. చిలుక చూపు ఒక విధముగా ఉండును, కాకి చూపు మరొక విధముగా ఉండును. జంతు ప్రకృతి వేరు, మానవ ప్రకృతి వేరు. మానవునకు జ్ఞానమున తారతమ్యము కలదు. అంతేకాదు, మానవుల దేహఛాయ, అందచందములందు కూడా, అవయవములందు కూడా వారల అభిమానములు, భావములు మొదలగు గుణములన్నీయూ బుద్ధి ఆధార విషయములే కాక వ్యక్తిగతములు కూడా అయి ఉండును. అంతవరకు మనము పోనక్కర్లేదు. ఒకే గర్భమున పుట్టిన కవల పిల్లలు సహితము ఒక్క పోలికనుండరు, ఒకే గుణములతోనుండరు. దీనికి కారణమేమి? బుద్ధి సంస్కారమే. కావున సృష్టిలో అభేదమును మానవకోటియందు సర్వసమానత్వమును ఏనాటికి చూడలేరు, సాధ్యము కాదు. చూడవలెనన్నది ఊహాగానమే, గగనకుసుమమే. మృగము తాను మృగమునను జ్ఞానముతో, పక్షి తాను పక్షినని జ్ఞానముతో, స్త్రీ తాను స్త్రీనను జ్ఞానముతోనూ, పురుషుడు తాను పురుషుడనను జ్ఞానముతోనూ వ్యవహరించుచున్నారు. నిద్రకు పూర్వమున్న జ్ఞానముతోనే జీవుడు నిద్రానంతరము కూడా తన పని మొదలెడును. మానవుడు క్రిందటి దినమున ఒక పనిని ఎంతవరకు చేసి విడిచిపెట్టి ఉండునో, మరుదినమున నిద్ర నుండి లేచిన పిమ్మట ఆయా పనులను అచ్చట నుండియే తిరిగి ప్రారంభించును. అటులనే
మానవుడు వెనుకటి జన్మమున వ్యవహారము ఎచ్చటి వరకు చేసి వదిలి మరణించునో అచ్చటి నుండియే తిరిగి మరు జన్మమున వ్యవహరింప మొదలెడును. ఈ విషయమును యం యం వాపే స్మరణ్భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః అన్న గీతాచార్యుని వాక్యమును స్మరించిన తెలియును. జీవుని మృతదేహమును వదిలిపోవు సమయమున కలుగు భావముననుసరించి ఉత్తమ జన్మ కలుగును. ఎట్టి భావము కలుగుననా లోగడ జన్మలో ఎట్టి భావముతో వ్యవహరించుకొనుచుండెనో అట్టి భావమునకు అనుకూలమగు భావమే మృత్యు సమయమున కలుగుచుండును. దీనిని సూక్ష్మముగా విచారించిన బుద్ధి సంస్కారములు అనుసరించియే కలుగుచున్నదన్నది పరమ సత్యమని తెలుసు. రూపసామాన్యములందు మానవులందరూ సమానముగా గోచరించిన అంతర్భేదములు అనేకములుండును. జాతి అనగా ఆకారములు, బుద్ధుల యొక్క బాహ్య రూపములు అంతకంటే వేరొకటి కాదు. వ్యక్తి అనగా ఆకారము గల వస్తువు. మనిషి, చెట్టు, గుట్ట, పిట్ట, నక్క, కుక్క, గోవు, పాము ఇత్యాది శబ్దములు ఆయా ఆకారమున గల జాతిని చెప్పును. వ్యక్తికి నాశము కలదు, జాతికి నాశము లేదు. మనిషి నశించినను మానవజాతి నశించదు. వృక్షము కూలి కాలి భస్మమైనను వృక్షజాతి ఏనాటికీ నశించదు. నిత్యమైన జాతికి నిర్మూలమేనాటికినీ జరుగదు కాదు. మన నిత్యానుభవములోనున్న చిన్న విషయాలను చక్కగా విచారించి చూచిన ఇట్టి సత్యము ప్రత్యక్ష ప్రమాణముగా కనిపించును. మానవత్వమున మానవజాతి అంతా ఒకటే అయినను మానవుని ఎన్నుకొను సమయమున అతని గుణగణములు, అధికార స్థితిగతులు చూతుము. ఉదాహరణమునకు ఒక ఆవు విషయమున చూడుడు. గోత్వమందు గోజాతి అంతయునూ ఒక్కటే. కాని ఆవును కొనవలనంటే దానికి పుట్టుక, దాని లక్షణములు చూచి తీసుకుందుము కదా. అది మంచి పాలు ఇవ్వవలెను, చూచుటకు పుష్టిగా అందముగా ఉండవలెను. అంతేకాక అది సాధువై ఉండవలెను. ఇట్టి సుగుణములు కలదానినే కొందుముగాని గోజాతి కదా అని ఒక్కపడి పాలియ్యని గొడ్డుగోవును, సాధుగుణములు లేని దానిని ఎవ్వరూ తెలిసి కొనరు. ఇక్కడ గోత్వలక్షణము గోవులన్నింటియందు సమానమే. మన ఎన్నిక ఆకార సమానత్వముపై ఆధారపడక జాతి వర్ణ గుణాదుల మీద ఆధారపడియుండును. అంతేకదా. అటులనే మానవజాతి ఏకరూపమైనను గుణాది భేదముల మీద ఆధారపడియుండునన్నది గ్రహించవలసిన విషయము. మరొక విషయమున మరికొంత లోతునకు దిగి విచారించిన ఉచ్చనీచ భావములు సహజములనక తప్పదు. మలమూత్రములలో భేదమేమాత్రమూ లేకున్నను గోవుకు సంబంధించిన మలమూత్రములు మాత్రము పవిత్రములనియూ ఇతర జాతికి సంబంధించిన మలమూత్రములు అపవిత్రములనియూ భావించుచుందురు. అటులనే అగ్ని విషయమున కూడాను అగ్ని అగ్నియే, అందులోని గుణములు ఒక్కటే అయినను ఉచ్చనీచ భేదము ఉండక తప్పదు. మన ఇంటిలో దీపమును వెలిగించుకుందుము, పొయ్యి మంట పెట్టుకుందుము, యజ్ఞయాగాదులలో హోమమునకై అగ్ని రగుల్చుకుందుము. అయితే ఇది పవిత్రమనియూ దైవస్వరూపమనియూ తలంతుము, పూజింతుము, నమస్కరింతుము. అదే అగ్ని శ్మశానములో కళేబరమును కాల్చుచుండగా ఆ నిప్పుతో ఎట్టి సహాయమును ఆశించము, దానికి నమస్కరించము. ఆ అగ్నిలో రొట్టెలు కాల్చుకొనము, దీపము వెలిగించుకోము. కారణమేమి? అది అపవిత్రము అని మన భావము. అటులనే మానవుడు కూడాను రూపములందు అందరూ ఒక్కటే అయినను దేహాది ఉపాధులను అనుసరించి గుణ ప్రవర్తనలను అనుసరించి ఇతడు శ్రేష్ఠుడనియూ ఇతడు అశ్రేష్ఠుడనియూ చెప్పక తప్పదు. విద్యుత్ ప్రవాహము ఒక్కటే అయినను బల్బుల తారతమ్యములను అనుసరించి వాటి ప్రకాశములందు ఉచ్చనీచ భేదములు మనము చూచుచునే ఉన్నాము. పై విషయములు చక్కగా గుర్తించిన విచారించిన ప్రపంచ వ్యవహారము నడుచుటకు భేదములు, ఉచ్చనీచ స్థాయిలు, వర్ణ జాతిమతములు మొదలగు తారతమ్యములు తప్పనిసరిగా ఉండియే తీరవలెను. లేకున్నా కాలచక్రము సక్రమముగా పనిచేయచాలదు. ఇది భగవత్ నిర్ణయము.